ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్గా ఉదయ్ కుమార్ పోటీలో నిలిచారు. తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. వార్డుల్లో ధ్వంసమైన రహదారులకు మరమ్మతులు చేయించి సైడ్ కాలువలు నిర్మాణం చేపడతామని అభ్యర్థి ఉదయ్ కుమార్ తెలిపారు. గతంలో మృతి చెందిన జనసేన పార్టీ నేతలకు ఎక్స్గ్రేషియా చెల్లించేలా కృషి చేశానన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ లేబర్ కార్డులు సొంత ఖర్చులతో చేయిస్తానని హామీ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తానని చెప్పారు. అవకాశం ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. మన జై గుర్తు, మన జై గుర్తు. అందరికీ నమస్కారం. మన ప్రేమైన 15వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. నేను మీ ఉదయ్ కుమార్ని, జనసేన పార్టీ బలపరిచిన 15వ వార్డు అభ్యర్థిని. గత ప్రభుత్వంలో జరిగిన డెవలప్మెంట్ అభివృద్ధి ఏదైతే ఉందో ప్రజలు నమ్మి ఆ నాయకులకు ఓటేసి ఆ ఓటుతో గెలిచి గద్దెనెక్కి ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చకుండా ఎలా ఉన్న వాటిని అలానే ఉంచడం జరిగింది. ఈ సందర్భంలో నేను జనసేన పార్టీ అభ్యర్థిగా ఈ ప్రజలకి నేను మాటిస్తుంది ఏంటంటే, ప్రతి ఒక్క వార్డులో ఉన్న చెడిపోయిన రోడ్లన్నిటికీ మరమ్మతులు చేయిస్తానని, కొత్త సీసీ రోడ్లు లేని వాటికి కొత్త సీసీ రోడ్లు పునాది చేస్తానని, కాలువలు సైడ్ కాలువలకి నిర్మాణం చేకూరుస్తానని. ఇంకొక విషయం ఏంటంటే, ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం, నిన్న మొన్న జరిగిన సంఘటనలు కొన్ని చాలా బాధాకర విషయం. మన సోదరులు అయితేంది, పెద్దలు అయితేంటి, యాక్సిడెంట్కి గురై మృతి చెందడం జరిగింది. అట్లాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి ధైర్యంగా ఉండడానికి కోసం మన జనసేన పార్టీ నుంచి ఒక 5 లక్షల రూపాయలు బీమా అనేది నేను గెలిపించిన తర్వాత నా సొంత ఖర్చులతో ఆ కుటుంబానికి నేను ఆ ఇన్సూరెన్స్ అనేది నేను చేపిస్తానని, మరియు అలాగే లేబర్ కార్డులు లేని వ్యక్తులు కొంతమంది అర్హులైన వ్యక్తులు ఉన్నారు. వారందరికీ కూడా లేబర్ కార్డులన్నీ స్వయంగా నా సొంత ఖర్చులతో వాళ్ళకి లేబర్ కార్డులు ఇస్తానని, మరియు అలాగనే యువత బాగా నాశనం అయిపోతుంది. యువత చెడు అలవాట్లకి గురై చెడు అలవాట్లు నేర్చుకుని యువత బాగా నాశనం అయిపోతుంది. అలాంటి యువతకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే స్వయం ఉపాధి అవగాహన అనే సదస్సుని కల్పించి వాళ్ళకి వాళ్ళ జీవితాన్ని మంచి బాటలో పయనించేలాగా నా వంతు సహకారం వారికి అందిస్తానని, అలాగే ఇంటి పెద్ద దిక్కు కోల్పోయి అత్యున్నతమైన టాలెంట్ ఉండి
చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులకు మా జనసేన పార్టీ ఒక ఫౌండేషన్ ద్వారా అలాంటి విద్యార్థులని దత్తత తీసుకోవడం లాంటిది కార్యక్రమం చేపడుతూ అలాంటి విద్యార్థులకి మంచి చక్కని చదువు ఉండడానికి హాస్టల్ వసతి కల్పించేలాగా మా ప్రభుత్వం తరపున నా సొంత ఖర్చులతో వారిని నేను భరిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మన గాజు గ్లాసు గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తారని ఈ సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. జై తెలంగాణ, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.